ఇలా కొత్తగా కొబ్బరి నీళ్ళు పాలతో మిల్క్ షేక్ చేసుకొని తాగండి. చాలా బాగుంటుంది. దానికోసం ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని దాంట్లో వాటర్ అంతా సపరేట్ బౌల్లో పోసుకోవాలి. తరువాత ఇందులో ఉన్న కొబ్బరినంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరినంతా అందులో వేసుకోవాలి. మనం టీ తాగే గ్లాస్ తోటి 1 గ్లాస్ పాలు, 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హనీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళని పోసుకోవాలి. తర్వాత ఇందులో బాదం పప్పు, జీడిపప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా నేను చూపించేలాగా మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి బొండా తీసుకొని అందులో 3 ఐస్ క్యూబ్స్ని వేసుకొని మనం మిక్సీ పట్టిన జ్యూస్ని పోసుకోవాలి. పైన బాదం పప్పుతో, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి